హలో ఎవ్రీవన్. రీసెంట్ డేస్లో చాలామంది ఫ్రాంచైజ్ బిజినెస్ గురించి అడుగుతున్నారు. మీకు ఫ్రాంచైజ్ తీసుకొని బిజినెస్ చేయాలనే థాట్ ఉంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. టీ, ఫుడ్ బిజినెస్ లేదా వేరే ఏ బిజినెస్ యాక్టివిటీ అయినా సరే ఫ్రాంచైజ్ అనే మాటని ముందు మీ మైండ్లో నుండి డిలీట్ చేసేయండి. ఫ్రాంచైజ్ అంటే వేరెవరో క్రియేట్ చేసుకున్న వాళ్ళ బ్రాండ్ని మీరు ప్రమోట్ చేయడం. ఫ్రాంచైజ్ తీసుకొని బిజినెస్ చేయాలనే ఆలోచన మీకు వచ్చిందంటే మీకు బిజినెస్ చేసే సత్తా ఉందనే కదా. అయినా ఫ్రాంచైజ్ ఎవరన్నా ఫ్రీగా ఇస్తారా? ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో మీ ఓన్ బిజినెస్ కోసం యూజ్ చేసుకోండి. రీసెంట్గా మాకు తెలిసిన ఒక పర్సన్ కొన్ని ఇయర్స్ నుండి జాబ్ చేస్తూ కొంత అమౌంట్ సేవ్ చేసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారని ఒక టీ షాప్ని ఫ్రాంచైజ్ తీసుకున్నాడు. 6 months కూడా కంప్లీట్ అవ్వడానికి ముందే ఆయన సేవ్ చేసుకొని పెట్టిన ఇన్వెస్ట్మెంట్, టైం, ఎనర్జీ అన్నీ లాస్ అయ్యాడు. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని అదే టీ షాప్ని ఇప్పుడు ఓన్గా రన్ చేస్తున్నాడు. నౌ హీఈస్ వెరీ హ్యాపీ విత్ హీస్ వర్క్. ఫ్రెండ్స్ చెప్పారనో ఇంకెవరో చెప్పారనో బ్లైండ్గా డెసిషన్స్ తీసుకోకండి. అంటే ఇక్కడ అందరు ఫ్రెండ్స్ అలానే ఉంటారని కాదు, కానీ కొంతమంది ఉంటారు లైక్ ఫుల్ మనీ మైండెడ్, చాలా కమర్షియల్గా. మనకి డబ్బులు వస్తే చాలు, అవతలున్న పర్సన్ లాస్ అయినా పర్లేదు, ఆ పర్సన్ ఫ్రెండ్, ఫ్యామిలీ, రిలేటివ్ ఎవరైనా సరే అనుకునే వాళ్ళు. సో ఎవరేం చెప్పినా వినండి, కానీ ఫైనల్గా మీ సెల్ఫ్ డెసిషన్, మీ ఓన్ డెసిషన్ అనేది మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసేలాగా ఉండాలనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు స్టార్ట్ చేసే ఏ బిజినెస్ అయినా ఒక మంచి లొకేషన్ సెట్ చేసుకొని ఇప్పుడున్న కాంపిటీషన్లో న్యూ ఐడియాస్తో కొంచెం కష్టపడితే సక్సెస్ దానంతటదే మీ దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఫ్రాంచైజ్ అనేది ఒక రకమైన నిలువదోపిడి. లైక్ జాబ్ ఎలానో ఫ్రాంచైజ్ కూడా అలాగే. జాబ్లో బాస్ చెప్పిందే ఎలా చేయాలో ఫ్రాంచైజ్లో కూడా అంతే, వాళ్ళు చెప్పిందే మీరు చేయాలి. బిజినెస్ మీదే, కానీ మీ డెసిషన్స్ ఏముండవు. అయినా ఎవరైనా బిజినెస్ ఎందుకు చేస్తారు? ప్యాషన్తోనో మనీ ఎర్న్ చేసుకోవడానికో చేస్తారు. మరి ఫ్రాంచైజ్ అంటే ఏంటి అంటే మీరే మనీ ఇచ్చి వాళ్ళ కింద ఎంప్లాయ్ లాగా వర్క్ చేయడం, అలాంటిదే. సో మీకు ఇంకా ఫ్రాంచైజ్ తీసుకొని బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటే 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.